ఉపాధ్యాయులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, పట్టభద్రుల ఎన్నికలలో అభ్యర్థిని అరువు తెచ్చుకొని బరిలోకి దింపాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరపున మాట్లాడే ఏకైక పార్టీ బీజేపీయేనని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగులేమో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలేసి ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒక ఎజెండా, ఒక 3 నెలలు హైడ్రా పేరు మీద ఆ రకంగా ఆయన పూట గడుపుకున్నాడు. తర్వాత ఒక 3 నెలలు మూసి ప్రక్షాళన పేరు మీద, ఒక 3 నెలలు ఊరించి 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 రైతు రుణమాఫీ, రైతు భరోసా అని చెప్పి మొత్తం ఆ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు తనఖాబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి భరోసా పేరున కొంతమందికి ఇచ్చినాడు. ఇది గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన తెర మీద తీసుకొచ్చి కులాల మధ్యలో పంచాయతీ పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి మీ ఓట్ల కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని, మైనార్టీలకు మీరు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ కమిషన్ల ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో మతాల మధ్యలో చుచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు బీసీలు.